పాండవులు పాండురాజు కుమారులు. వీరు 5 మంది. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరి తల్లి కుంతి మరియు మాద్రి. పాండవులలో మొదటివాడైన యుధిష్ఠిరుడు ధర్మదేవుని అనుగ్రహంతో జన్మించాడు. ఇతని ప్రత్యేకత సత్యం, న్యాయం మరియు జ్ఞానాన్ని కలిగి ఉండటం. రెండవవాడు భీముడు. ఇతను వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాడు. ఇతని ప్రత్యేకత అపారమైన బలాన్ని కలిగి ఉండటం. మూడవవాడు అర్జునుడు. ఇతను ఇంద్రదేవుని అనుగ్రహంతో జన్మించాడు. ఇతను వీరుడు మరియు విశ్వశ్రేష్ఠ ధనుర్ధారి. నకులుడు మరియు సహదేవుడు అశ్విని దేవతల అనుగ్రహంతో జన్మించారు. నకులుడు అందం మరియు వైద్యశాస్త్రంలో నిపుణుడు. సహదేవుడు జ్ఞానవంతుడు మరియు జ్యోతిష్య శాస్త్రంలో నిపుణుడు. వీరిలో గొప్ప శక్తి మరియు సామర్థ్యం ఉన్నప్పటికీ అహంకారం లేకుండా జీవించారు. కౌరవులు ఎంతో అన్యాయం చేశారు. అంటే అగ్ని పరీక్ష, వనవాసం, అవమానాలు ఇంకా ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ వీరు క్షమాగుణం మరియు సహనాన్ని కలిగి ఉన్నారు. శ్రీకృష్ణుడు వారి స్నేహితుడు, గురువు మరియు వారి మార్గదర్శి. ఇది వారి అత్యంత పెద్ద శక్తి. పాండవులు మాటలతో కాదు, వీరు కర్మతో, ధర్మంతో, నైతికతతో జీవించారు. వారు యుద్ధాన్ని ద్వేషం మరియు లోభం కోసం చెయ్యలేదు. యుద్ధాన్ని న్యాయం కోసం, స్త్రీ గౌరవం కోసం మరియు సత్యాన్ని స్థాపించటం కోసం చేశారు. సమయం ఎంత కఠినమైనదైనా ధర్మం వదలకూడదు. శక్తి నిజమైనదైతే అహంకారం కాదు, వినయం వస్తుంది.